డోలస్ అనే భక్తుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనందరావు పరశురాం డోలస్ అందరికి చెందిన ఇతను 1917 సంవత్సరంలో స్థిరమైన ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేవాడు. ఇతడు ఒక రోజు, బాబా, నాకు స్థిరమైన ఉద్యోగం వస్తే నా మొదటి నెల జీతంతో నేను షిరిడీ దర్శించి మీకు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. కొద్ది కాలంలో అతనికి నెలకు 35 రూపాయల జీతం మీద ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అనుకున్న ప్రకారమే అతను మొదటి నెల జీతంతో 20 రూపాయలు బస్ ఛార్జీలకు, మిగిలిన 15 రూపాయలు పై ఖర్చులకు కేటాయించుకొని షిరిడీ బయలుదేరాలనుకున్నాడు. సరిగ్గా సమయానికి స్థానిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేయుచున్న బేండ్రే కూడా సకుటుంబంగా అతనికి ప్రయాణంలో తోడయ్యాడు. అందరూ షిరిడీ చేరిన సమయంలో బాబా లిండీకి వెళ్తున్నారు. ఈ భక్తులు తమ సామాన్లు దీక్షితవాడలో పెట్టుకుని వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. తర్వాత అందరూ స్నానాలు పూర్తి చేసుకొని మరలా ఆయన దర్శనానికి ద్వారకామాయికి వెళ్లారు. ఆ సన్నివేశాన్ని డోలస్ ఇలా వర్ణించాడు. ఆ సమయంలో భక్తులందరూ మసీదు నిండుగా కూర్చొని ఉండడం వలన మా బృందం అంతా ఒక పక్కగా నిల్చొని బాబా దర్బార్ను తిలకిస్తున్నాము. ఆ సమయంలో శ్రీమాన్ బూటీ పొగాకు నలిచి చిలుం కుట్టంలో వేసి వెలిగించి బాబాకు అందించాడు. బాబా దాన్ని అందుకుని పొగ పీలుస్తూ నా కేసు చూచి ఆ వెంటనే ఆ చిలుం నాకందించి చూశారు. వయసులో చిన్నవాడిని అవ్వడం వలన వెనకాడుతూ, నేను వయసులో మరీ చిన్నవాడిని, నాకు పొగ త్రాగే అభ్యాసం కూడా లేదు అన్నాను. అప్పుడు బాబా ఆ చిలుం ఇంకొకరికి ఇచ్చారు. భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ చిలుం పీలుస్తున్నారు. ఇంతలో బాబా నా కేసు చూచి 10 రూపాయలు దక్షిణ కోరారు. నేను వెంటనే వాడాకు వెళ్లి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. ఆయన బెంద్రే నుండి కూడా దక్షిణ కోరి తీసుకున్నారు. నా సోదరి అచ్చటి స్త్రీల మధ్యలో కూర్చొనుంటే ఆమెను కూడా దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత మరలా బాబా నా వైపు చూచి దక్షిణ కోరారు. నేను మరలా వాడా నుండి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. చివరకు నేను బాబాకు ఎంత దక్షిణ సమర్పించానో లెక్క చూసుకుంటే ఆ తిరుగు ప్రయాణానికి డబ్బు తరుగయ్యేలా ఉన్నది. నేను షిరిడీ దర్శించడం అదే ప్రథమం కనుక ఆ పైకం అప్పు తీసుకోవడానికి అక్కడ నాకెవరూ తెలియదు. బెండ్రే గారిని అడిగితే ఆయన తనతో అదనంగా పైకం ఏమీ తేలేదని, సాయికి మొక్కుకున్న పైకంటే తమ ఖర్చులకు చాలినంత మాత్రం తెచ్చుకున్నామని చెప్పాడు. మేమంతా ఆందోళన పడుతుంటే మాతో కూడా వచ్చిన ఒక వృద్ధురాలు, సాయి పాద సన్నిధికి వచ్చాక కూడా ఇలా కంగారు పడతారేమిటి? మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉండబట్టే బాబా మీ దగ్గర దక్షిణాన్ని తీసుకున్నారు. అదే మా వద్ద నుండి చూడండి, ఒక్క పైసా అయినా స్వీకరించలేదు. కనుక మీ అందరినీ ఆయనే ఇల్లు చేరుస్తారు. భయం లేదు. అంతగా అవసరమైతే ఆ పైకం నేనే ఇస్తాను. మీకు వీలున్నప్పుడు తిరిగి ఇచ్చేద్దురు గాని అన్నది. రాత్రి భోజనాలయ్యాక బాబా ఛత్రచామరాలు, నెమలి కన్నుల కుంచెలతో చావడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతబట్టి బాబాకు విసరాలనిపించింది. రాత్రి భోజనం అయ్యాక బాబా ఛత్రచామరాలు, నెమలి కన్నుల కుంచెలతో చావడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతపట్టి బాబాకు విసరాలనిపించింది. అయినా నేను కొత్తవాణ్ణి కనుక మరొకరి చేతిలోంచి అది తీసుకోవడానికి కొంచెం వెనుకాడాను. కానీ చిత్రం, ఆ క్షణంలో చామరంతో బాబాకు వేస్తున్న వ్యక్తి తనకై తానే ఆ చామరం నాకిచ్చాడు. నేను సంతోషంగా సాయి సేవ చేసుకున్నాను. అప్పటి నుండి అన్నా సాహెబ్ దబోల్కర్, పురందరే మొదలైన వారితో కలిసి అప్పుడప్పుడు నేను కూడా షిరిడీ వస్తూ ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందడానికి ముందటి రోజు అక్టోబర్ 14, 1918 నాటి రాత్రి నా సోదరికి నేను షిరిడీ నుండి ఊదీ ప్రసాదం మాత్రమే తీసుకొచ్చినట్లు, బాబా పాదతీర్థం తీసుకురానట్లు స్వప్నం వచ్చింది. ఆ కలలోనే ఆమె అందుకు నన్ను కేకలు వేస్తున్నది. ఆ మరో రోజే బాబా మహాసమాధి చెందినట్లు మాకు వార్త అందింది. ఇక నుండి బాబా పాదతీర్థం మాకు లభించబోదని బాబా మాకు ముందుగానే దృష్టాంతం ఇచ్చారు. విఠల్ యశ్వంత్ దేశపాండే అనే భక్తుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొంబాయి, దాదర్లో నివసిస్తున్న యశ్వంత్ దేశపాండే సుమారు 80 సంవత్సరాలు వయసున్న ఆయన ఇలా చెప్పారు. ఒకప్పుడు మా తాత, మా అమ్మగారి తండ్రి, ఆయనకి కళ్ళజబ్బు చేసింది. ఎంతమంది చికిత్సలు చేసినా క్రమంగా వ్యాధి ముదిరి దృష్టి పూర్తిగా లోపించింది. ఆ రోజుల్లో శ్రీ గోవిందరావు బాలకురావు మాన్కర్ అను గొప్ప సాయి భక్తుడు ఒంటరిగా బాంద్రాలో నివసిస్తూ ఉండేవాడు. ఎందరో తమ బాధలు నివారించుకోవడానికి అతనిని దర్శిస్తూ ఉండేవారు. మేము ఆయన వద్దకు వెళితే షిరిడీలో సాయిబాబాను దర్శించమని చెప్పారు. నేను మా తాతను తీసుకుని 1916లో
షిరిడీలో మసీదు చేరగానే బాబా మా కేసు చూసి నవ్వుతూ రూ. 16 దక్షిణ కోరారు. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. నేను రూ. 10 నోటు ఇవ్వబోతే బాబా అడ్డంగా తల ఊపి రూ. 16 ఇవ్వాలని పట్టుబట్టారు. మా తాతను మసీదు ముంగిట ఖాళీ స్థలంలో కూర్చోబెట్టి నేను రూ. 10 నోట్లు చిల్లర మార్చడానికి వెళ్ళాను. ఆ రోజుల్లో అక్కడ ఒక చిన్న వీధి, దానికి అవతల గోడ ఉండేది. నా దగ్గర మొత్తం 2 రూ. 10 నోట్లున్నాయి. మా తాతతో చెప్పి చిల్లర కోసం బయటకు వెళ్ళి ప్రతి అంగడికి తిరిగాను. కానీ ఎవరూ చిల్లర ఇవ్వలేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నాకు దుఃఖం పొర్లుకొస్తున్నది. చిల్లర దొరక్కపోతే బాబాకు దక్షిణ సమర్పించేదెలా? నేను నిస్సహాయుడనై కన్నీరు కారుస్తూ రోడ్డు ప్రక్కన నుంచున్నాను. ఇంతలో దోవతి, కోటు, తలపాగా, నుదుట గంధము ధరించిన ఒక పెద్ద మనిషి నా చెంతకొచ్చి వీపు తట్టి నా దుఃఖానికి కారణం అడిగారు. నేను చెప్పగానే ఆయన తమ జేబులోంచి రూ. 10 నాణేలు నా చేతిలో వేశాడు. నేను నోటు వారికిచ్చి పరుగున మసీదు చేరి రూ. 16 బాబా చేతిలో ఉంచాను. ఆయన, భయపడకు, భగవంతుడు మేలు చేస్తాడు. నీవు వచ్చిన పనెప్పుడో పూర్తయింది. మీరిక వెళ్ళవచ్చు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. మేమెందుకొచ్చామో ఆయన అడగనూ లేదు, మేము చెప్పనూ లేదు. నాకేమీ అర్థం కాక చూస్తుంటే వారు మరలా అలానే అన్నారు. నేను బాబాకు నమస్కరించి మసీదు మెట్లు దిగేసరికి ఆ ముంగిట్లో మా తాత ఎక్కడా కనిపించలేదు. నాకు చెప్పలేనంత భయమేసింది. కళ్ళు లేని ఆయన ఎటు వెళ్ళాడో, ఆయనకేమవుతుందో నన్న కంగారుతో అన్ని దిక్కులకు పరుగులు తీశాను. ఆయనెక్కడా కనిపించకపోయేసరికి ఆయన ఏమైపోయాడోనన్న భయంతో ఒకచోట నిలబడి పెద్దగా ఏడుస్తున్నాను. కొద్దిసేపట్లో అంతకుముందు చిల్లరిచ్చిన పెద్ద మనిషే నా దగ్గరికి వచ్చి విచారించి, ఏడవకు, భయం లేదు, మీ తాతను చూపిస్తారా అంటూ నా చేతులు పట్టుకొని గబగబా వాడాకు వద్దకు తీసుకెళ్ళాడు. ఆయన వేగంగా నడుస్తుంటే నేను ఆయనతో కూడా పరిగెత్తవలసి వచ్చింది. మా తాత రోడ్డు పక్కన ఒకచోట కూర్చొని చెరుగుముక్క నములుతున్నాడు. నేను పట్టరాని కోపంతో, నువ్వొక్కడివే బయటికెందుకొచ్చావు? ఎక్కడైనా ఏదైనా తగిలి నీవు పడిపోతే ఎంత ప్రమాదం? నీకోసం వెతకలేక చచ్చాను. ఏమైపోయావో తెలియదు అన్నాను. మా తాత నా కేసు చూసి నవ్వుతూ నా చెయ్యి పట్టుకొని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని, చిన్నా, నీవు చిల్లర కోసం వెళ్ళగానే కొద్ది క్షణాల తర్వాత అకస్మాత్తుగా నా కళ్ళు కనిపించనారంభించాయి. నేను నీకోసం కొద్దిసేపు వేచి చూచి నీకోసం వెతికినట్లు ఉంటుంది, గ్రామం చూసినట్లు ఉంటుందని బయటకొచ్చాను. నీవు కనిపిస్తావనే ఇక్కడ కూర్చున్నాను. మరలా మసీదుకే వెళ్దాము అనుకుంటుండగా నువ్వే వచ్చావు అన్నాడు. నా ఆశ్చర్యానికి అవధులే లేవు. బాబా అన్న మాటలప్పుడు అర్థమయ్యాయి. మేమిద్దరము ఇల్లు చేరి జరిగిందంతా చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. వింత చూడవచ్చే వాళ్ళతో కొద్ది రోజుల పాటు మా ఇల్లంతా సందడిగా ఉండేది. అతను చూచినప్పుడు బాబా రూపం ఎలా ఉన్నదని అడిగితే యశ్వంత్ దేశపాండే ఇలా చెప్పాడు. ఆయన ఆజానుబాహు, అంటే ఆయన చేతులు పొడవుగా మోకాళ్ళ వరకు ఉన్నాయి. ఆయన శరీర ఛాయ ఎంతో కాంతివంతంగా ఉన్నది. ఆయన హిందీలోనూ మరాఠీలోనూ మాట్లాడారు. తురిమిన ఎండు కొబ్బరి, కలకండ కలిపిన ప్రసాదము ఊది భక్తులకు ఇస్తున్నారు. ఎప్పుడు ఆయన సన్నిధిలో 25 లేక 30 మంది భక్తులుండేవారు. ఆయన భక్తునికి సెలవిచ్చేటప్పుడు సామాన్యంగా పురుషులకు మాత్రమే నొసట విభూది పెట్టి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించేవారు. ఆరతి సమయంలో ఆయన ముఖం మీద ఒక వింతైన దివ్య వర్చస్సుతో వెలిగిపోయేది. మసీదు ముంగిట్లో భక్తుల మధ్య చక్కగా అలంకరించిన శ్యామసుందర్ అనే గుర్రం నిశ్చలంగా నిలబడేది. ఆరతి అయ్యాక ఆ గుర్రం తన ముందు కాళ్ళు వంచి తన నొసటితో నేలను తాకి నమస్కరించేది బాబాకి. బాబా దగ్గర సెలవు కోనిదే ఎవరూ షిరిడి విడిచి వెళ్ళేవారు కాదు. ఒకసారి మాత్రం తొందరలో నేను బాబా అనుమతి తీసుకోకుండా శంకర్రావు షిండే అనే భక్తుని కారులో దామోదర్ దాసునితో కలిసి బయలుదేరాను. అహ్మద్ నగర్ దగ్గర వేగంగా పోతున్న మా కారు ఒక వ్యక్తిని గుద్దేసింది. అతడు స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో మాకేం చేయాలో పాలుపోలేదు. అప్పుడు రాస్నే అతడి నొసట కొంచెం బాబా ఊది పెట్టి కొంచెం అతని నోట్లో వేసి కొంచెం గుండెలకు పొట్టకు రాశాడు. కొద్దిసేపు అయ్యాక అతడికి స్పృహ వచ్చింది, కానీ అతని కాలు మాత్రం విరిగిపోయింది. వెంటనే అతనిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చాము. వెంటనే అతనిని రక్షించమని కోరడానికి బాబా వద్దకు రాస్నే షిండేలు తిరిగి వెళ్లారు.
నేను అహ్మద్‌నగర్ నుండి ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా బాబా అనుమతి కోరమని చెప్పాను. తర్వాత అతడు త్వరలో కోలుకున్నాడు. బాబా మహాసమాధి చెందాక కూడా వారి కృప నాకు అనుభవం అవుతూనే ఉన్నది. అన్నింటిలోకి ముఖ్యమైనది 1968లో అనంత చతుర్దశి నాడు జరిగినది. కాషాయము, రుద్రాక్షలు ధరించిన ఒక సన్యాసి మా ఇంటి ఎదురుకొచ్చి నాకు కొంచెం టీ కావాలి ఇస్తారా అని హిందీలో అడిగారు. నేను వారిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కెర వేసి పాలిమ్మంటారా అని అడిగితే ఇవ్వమన్నారు. ఇంట్లో నుంచి పాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా ఆయన మౌనంగా కూర్చున్నారు. వారి కేసి చూచేసరికి ఆయనకు బదులు సాయిబాబా కూర్చొని ఉన్నారు. నేను పట్టలేని ఆనందము, ఆశ్చర్యాలతో నమస్కరించుకున్నాను. కానీ నా నోట మాట రాలేదు. నన్ను చూచి ఇంట్లో వారంతా ఆయనకు నమస్కారం చేసుకున్నారు. ఇంతలో వారు పాలు త్రాగి అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళిపోయారు. వారు తిరిగి వస్తారేమోనని ఒక నిమిషం చూచాను. రాకపోయేసరికి నేను బయటకు వెళ్లి చూచాను. ఆయనెక్కడా కనబడలేదు. పొరుగువారిని విచారిస్తే ఇలాంటి వ్యక్తిని వారు చూడలేదు అన్నారు. ఇలా ఎన్ని జరిగాయో గత 33 సంవత్సరాలుగా మేమెప్పుడూ డాక్టర్ వద్దకు వెళ్ళడమే లేదు. ఎటువంటి వ్యాధి అయినా విభూతితో చుట్టలు తగ్గిపోవలసిందే. ఇప్పుడు అబ్దుల్ రహీం రంగారి అనే భక్తుని గురించి చెప్పుకుందాం. 1913లో ఠాణేలోను, షిర్డీ ప్రాంతంలోను కూడా ప్లేగు చెలరేగింది. ఆ సమయంలో ఠాణే జిల్లాకు చెందిన అబ్దుల్ రహీం రంగారి భార్యకు 1 మాసంగా జబ్బుగా ఉన్నది. ఆమె గొంతు, ముఖము బాగా వాచి ఆమె ఏమీ తినలేకపోయేది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడే బుక్తయ్యను వారి పొరుగింటి న్యాయవాది ఆమెను సాయిబాబా వద్దకు తీసుకెళ్తే వారు తగ్గించగలరని చెబితే ఆ దంపతులు షిరిడీ బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుండి ఆమె పరిస్థితి మెరుగవసాగింది. కొంతసేపటికి ఆమె టీ తాగగలిగింది. నాసిక్ చేరేసరికి మరికొంత ఆహారం తీసుకోగలిగింది. ఆ తర్వాత జరిగినది రంగారే ఇలా రాశారు. మేము షిరిడీ చేరి సాయిబాబాకు నమస్కరించాము. వారు హిందూస్థానీలో మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎందుకోసం వచ్చారు? అన్నారు. మేము ఠాణే నుండి వస్తున్నామని, నా భార్యకు గొంతు వాచిందని చెప్పేసరికి ఆమెను మసీదులోకి రమ్మను అన్నారు బాబా. ఆమెను మెట్లెక్కించగా ఆమె బాబాకు నమస్కరించింది. ఆయన ఆమె శిరస్సును తాకి ఖుదా అచ్చా కరేగా, భగవంతుడు సరిచేస్తారు అన్నారు. నాకై నేను వారికి 1.25 సమర్పిస్తే ఆయన స్వీకరించి ఊది ఇచ్చారు. ఆమెకు గొంతు వాపు త్వరగా తగ్గుతుండడంతో బాబా మమ్మల్ని ఉండమన్నా కూడా మేము 2 గంటల తర్వాత తిరుగు ప్రయాణమయ్యాం. కొత్త చోట అనవసరంగా నా భార్య 2 ఏళ్ల బిడ్డలతో కలిసి ఉండడం నాకిష్టం లేకపోయింది. మేము వచ్చిన టాంగాలోనే కోపర్గాంకు బయలుదేరి సగం దూరం వెళ్ళాం. కానీ అక్కడ టాంగా ఇరుసు విరిగి దారి మధ్యలోనే మేము నిలిచిపోయాము. అప్పుడు రాత్రి 10 గంటలయ్యింది. అక్కడ వేరే వాహన వసతి లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది. మేము వర్షము, బందిపోటు, దొంగల బారి నుండి పడే ప్రమాదం ఉన్నది. మేము బాబా మాటలు లెక్క చేయనందుకు బాధపడ్డాం. ఆ స్థితిలో 2 గంటలు గడిచాయి. అర్ధరాత్రి దాటాక ఒక బండి వస్తున్న శబ్దము, ఠాణే నుండి వచ్చిన వారెవరు అని అరుస్తున్న కంఠధ్వని వినిపించాయి. అందులో ఆ బండి మా వద్దకొచ్చింది. ఆ కంఠధ్వని ఆ బండివాడిదే. ఠాణే నుండి వచ్చినది నేనేనని చెప్పి మా దుస్థితి అతనికి తెలియడం, అంతటి అకాలంలో అతడు రావడం ఎలా జరిగిందని అడిగాను. మిమ్మల్ని తీసుకురమ్మని సాయిబాబాయే చెప్పారని అతను చెప్పాడు. మేము టాంగా ఎక్కి షిరిడీ చేరేసరికి తెల్లవారుజామున 2 గంటలయింది. బాబా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము మసీదు చేరాక బాబా, నా అనుమతి లేకుండానే మీరు వెళ్ళిపోయారు. అందుకే దారిలో ఇలా జరిగింది అన్నారు. మేము వారిని క్షమాపణ కోరాము. అప్పుడు ఆయన మమ్మల్ని మసీదు దగ్గరే మిగిలిన రాత్రంతా ఉంచి తాము లోపలికి వెళ్లి ఎప్పటి వలనే ధ్యానం చేసుకున్నారు. ఉదయమే సాయి భిక్షకు వెళ్లి వచ్చి తాము కొంత తిని మిగిలిన రొట్టెలు, కూరలు మాకిచ్చి తినమన్నారు. మేము తిన్నాము. నా భార్య కూడా అంత గట్టి ఆహారం తినగలిగింది. అప్పుడు ఆయన అనుమతించాక మేము బయటకు పోయి టాంగా కోసం వెతికి వెతికి తిరిగి వచ్చి ఎక్కడా టాంగా లేనే లేదని చెప్పాము. బాబా, టాంగా ఉన్నది వెళ్ళి చూడు అన్నారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ టాంగా ఉన్నది. ఇంతలో అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాబా ఆశీర్వదించాక మేము బయలుదేరాము. తర్వాత నా భార్య ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను షిరిడీ వెళ్ళింది ఆ ఒక్కసారే గాని ఆ దర్శనంతోనే వారిపై నాకు స్థిరమైన విశ్వాసం ఏర్పడింది. నేను నిద్రించబోయే ముందు వారిని, ఇతర మహనీయులను తలుచుకుంటాను. నేను వారిని తీవ్రంగా తలుచుకున్నప్పుడు వారు ప్రత్యక్షంగా నా ఎదుట కనిపించేవారు.
నేను అక్కడున్న 2 గంటల కాలంలోనూ బాబాతో మాట్లాడింది చాలా తక్కువ. బాబా నుదుట, తల మీద చందనం అద్ది ఉండడం గమనించాను. ముస్లింలు అలా గంధం పూసుకోరు. వారు ఇవన్నీ ధరించడం ఎలా జరిగింది అని అడిగాను. బాబా, దేశాదేశ్ వైసా వేష్. దేశమెలా ఉంటే వేషమెలా ఉండాలి అన్నారు. ఇక్కడ వాళ్ళు వారి దేవతలను ఆరాధించక నన్ను దైవంగా కొలిచి ఆరాధిస్తున్నారు. వారిని అసంతృప్తి పరచడం ఎందుకు? వారు నా వరకు నేను భగవంతుని బానిసనే అన్నారు బాబా. ఆయనే మళ్ళీ, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీత కచేరీ జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్ను తిట్టారు అన్నారు బాబా. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు అని అడిగితే బాబా, నన్ను తిట్టారు అంటే ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు, నీకు అర్థమవుతుంది అన్నారు. నిజానికి తిట్టారు అన్న మాటకు సూఫీ పరిభాషలో వినోదపరిచారు అని అర్థమని నాకు తెలుసు కనుక భగవంతుని స్తుతి చేస్తుంటే భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేక నృత్యం చేస్తారు అన్నాను. బాబా, అంతే, సరిగా చెప్పావు. నీ గురువు నీకున్నారు కదా అన్నారు. నేను అవును ఉన్నారు, హబీబ్ అలీషా చిస్తీ నిజామీ అని చెప్పాను. అందుకే నీకు అర్థమైంది అన్నారు బాబా. నా గురువుకు ఎక్కడికి వెళ్ళినా కూడా సంగీతం ఉండవలసిందేనని నాకు గుర్తొచ్చింది. ఇక తుకారాం బాగ్ అనే భక్తుని గురించి చెప్పుకుందాం. తుకారాం బాగ్ షిర్డీలో ఉండేవారు. ఆయన ఇలా చెప్పారు. 1912 సంవత్సరంలో గోదావరి కాలవలోనికి మొదటిసారిగా నీరు విడిచేటప్పుడు నేను 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాం గ్రామానికి బయలుదేరుతున్నాను. అక్కడ ఏదైనా పని సంపాదించి జీవనం చేయాలని నా ఉద్దేశం. నేను ఇంకా షిరిడీలోనే కోపర్గాం రోడ్డు మీద ఉండగానే లెండీకి వెళ్లే దారిలో బాబా ఎదురై నా భుజం మీద చేయి వేసి, నీవు వెళ్ళవద్దు అన్నారు. నేను వినిపించుకోకుండా గ్రామానికి వెళ్ళాను. నాకు మరో రోజే జ్వరం వచ్చి చాలా రోజులు కొనసాగింది. నేను పని చేసుకోవడం అలా ఉంచి అక్కడ బంధువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. అలా 15 రోజులు జ్వరం కాచి తగ్గాక నేను తిరిగి షిరిడీ వచ్చేందుకు ఓపిక వచ్చింది గాని తిరిగి వచ్చాక కూడా నాకు 11, 12 నెలలు ఆ జ్వరం వస్తూనే ఉంది. అప్పుడు నాకు బాబా ఊది ఇవ్వమని మా అమ్మని అడిగాను. అది పెట్టుకున్న మరో రోజు నుండే జ్వరం తగ్గిపోయింది. ఇంకా విఠలరావు మరాఠే, ఆయన గురించి చెప్పుకుందాం. ఇదివరకు షిరిడి సాయి సంస్థానంలో పూజారిగా ఉండిన విఠలరావు మరాఠే ఇలా చెప్పారు. ఒకరోజు ఉషఃకాలంలో 2 శ్రద్ధాళువులైన పఠానులు సాయిని దర్శించాలని ద్వారకామాయికి వచ్చారు. ఆయనకు సలాము చేసి వారి ఎదుట కూర్చున్నారు. ఆ చలిలో వణికిపోతున్న వారిద్దరిలో ఒకరి మనస్సులో సరిగ్గా ఆ సమయంలోనే ఒక కప్పు వేడి చా తాగితే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ మరుక్షణమే అతడు ఈ గ్రామంలో అది లభిస్తుందనుకోవడం వెర్రి అని తలచి ఆ ఆలోచన విడిచివేశాడు. సరిగ్గా అదే సమయంలో భక్తుడు సగుణమేరు నాయక్ కూడా సాయి దర్శనానికి వచ్చాడు. షిరిడి వచ్చిన భక్తులు కోరితే వారికి అతడు భోజనము మొదలైన సదుపాయాలు చేస్తుండేవాడు. అతను బాబాకు నమస్కరించి, బాబా, మీకు అల్పాహారం అంటే నాస్తా ఏం చేసుకురమ్మంటారు అని అడిగాడు. సగుణ్, నీవు వెంటనే వెళ్ళి ఒక కెటిల్ నిండుగా వేడి వేడి చా తీసుకురా అన్నారు బాబా. అతడు నివ్వెరపోయాడు. కారణం, అన్ని సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తున్నా ఆయన టీ త్రాగడం అతను ఎన్నడూ చూడలేదు. అయినా అతను ఒక్కమారు ప్రశ్న అయినా వేయకుండా వెంటనే వెళ్లి కొద్ది నిమిషాల్లో ఆవిర్లు చిమ్ముతున్న చా తెచ్చాడు. సాయి వెంటనే అది కప్పుల్లో పోయించి ఆ పఠానులిద్దరికీ అందించారు. ఆ పఠానులు నివ్వెరపోయి ఎంతో సంతోషంగా ఆయన ప్రసాదించిన టీ త్రాగారు. అయినా తన మనసులో తలంపు ఆయనకి ఎలా తెలిసిందోనని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సామాన్యుడైన సాధువు కాడని, గొప్ప దివ్య పురుషుడని వారు గుర్తించారు. ఇంకా థక్కర్ గురించి చెప్పుకుందాం. థక్కర్ ధర్మసే జటాబాయ్ అనే కంపెనీలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్న కాకా మహాజన్ తరచుగా షిరిడి వచ్చి సాయి అనుమతిస్తే గాని తిరిగి ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతను అంతగా దర్శించే సాయిని తాను కూడా స్వయంగా దర్శించి పరీక్ష చేసి చూడాలని తలచి ఒకసారి ఆ కంపెనీ అధికారి ఠక్కర్ అతనితో కూడా షిరిడి చేరాడు. కాకా మహాజన్ వెంటనే తిరుగు ప్రయాణం అవడానికి సాయి అనుమతించారేమోనని శంకించి అతను ఒక మిత్రుణ్ణి తోడుగా తెచ్చుకున్నాడు. బాబాకు సమర్పించడానికని దారిలో కాకా మహాజన్ కొద్ది ఎండు ద్రాక్ష పండ్లు కొన్ని ఉంచుకున్నాడు. ఆ ముగ్గురు షిరిడి చేరగానే అక్కడ ఠక్కర్కు మరొక స్నేహితుడు కనిపించాడు.
బాబా మహిమలేమైనా ప్రదర్శిస్తారా అని తక్కర్ అతన్ని విచారించాడు. అలా తాను కేవలం సాయి ఆశీస్సుల కోసమే షిరిడీ వచ్చానని చెప్పి భక్తులు హృదయపూర్వకంగా కోరుకున్నదేది అక్కడ నెరవేరకుండా పోదని చెప్పాడు. అందరూ ద్వారకామాయి చేరాక కాకా మహాజని సాష్టాంగ నమస్కారం చేసి సాయికి ద్రాక్ష పండ్లు సమర్పించాడు. సాయి వాటిని తిరిగిచ్చి అందరికీ ప్రసాదంగా పంచమన్నారు. వాటిలో కొన్ని తక్కరకు కూడా లభించాయి. అతడికి ద్రాక్ష పండ్లు సహించవు. అయినప్పటికీ వాటిని నోట్లో వేసుకొని వాటిలోని గింజలు ఎక్కడెయ్యాలో తెలియక జేబులో వేసుకున్నాడు. బాబా మహాత్ముడే అయితే ఇవి నాకు సహించవని తెలుసుకోవాలి కదా! అవే నాకు ప్రసాదంగా ఎందుకిచ్చారు? అనుకున్నాడు. వెంటనే అతడికి బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లిచ్చి వాటిని తినమని ఆదేశించారు. వాటిని నములుతున్నప్పుడు వాటిలో ఒక గింజ కూడా లేకపోవడం గమనించి అదెలా సంభవమా అని తక్కర్ నివ్వెరపోయాడు. అతడేదైనా మహిమ చూడాలనుకున్నందుకు బాబా అలా చేశారని అతడు తలచాడు. అతడి స్నేహితుడిని నీకిచ్చిన ద్రాక్ష పండ్లు ఎలా ఉన్నాయి? అని అడిగారు బాబా. అతడు తాను తింటున్న ద్రాక్ష పండ్లలో గింజలున్నాయి అని చెప్పారు. ఆ మాట విని తక్కర్ పులకించిపోయి బాబాను తక్కువగా అంచనా వేసుకున్నందుకు తనను తానే నిందించుకున్నాడు. అయినా వెంటనే అతని మనసులో మరొక భావం మెదిలింది. బాబా మహాత్ముడే అయితే మరొక్కసారి ఆయన కాకాతో ప్రారంభించి ద్రాక్ష పండ్లు పంచాలి అనుకున్నాడు. వెంటనే బాబా సరిగ్గా అలానే చేయడంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతలో ఆరతి పూర్తయి అందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటుంటే తమతో పాటు తిరుగు ప్రయాణం అవడానికి కాకాకు కూడా సాయి అనుమతి ఇవ్వాలని తక్కర్ అనుకున్నాడు. సామాన్యంగా బాబా ఎప్పుడు అతనికి అనుమతి ఇవ్వక కొద్ది రోజులు షిరిడీలోనే ఉంచుకునేవారు. అలాంటిది ఆ రోజున వెంటనే అనుమతిచ్చారు. తక్కర్ మరో మహిమ చూచాడు. అప్పుడు కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగిన బాబా నేను ఎవరి నుండైనా దక్షిణ తీసుకుంటే అందుకు బదులుగా అతనికి 10 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫకీర్ ఎవరిని చూపుతారో వారిని మాత్రమే దక్షిణ అడిగి తీసుకుంటాను. అతడు అది సమర్పించి ముందు ముందు ఎంతటి ప్రతిఫలమో పొందుతాడు. ధనం అన్నది ధర్మం చేయడానికి సాధనం అవ్వాలి. దానం ఇవ్వడమే సిరి సంపదలు పొందడానికి ఉత్తమమైన మార్గం. దక్షిణ సమర్పించడం వలన వైరాగ్యం వృద్ధి పొంది దాని వలన భక్తి, ధ్యానము కూడా వృద్ధి పొందుతాయి అన్నారు. ఆ మాటలు విని ఆయన అడగకనే తక్కర్ కూడా ఆయన చేతిలో 15 రూపాయలు ఉంచారు. నిజానికి అతడు ఆయనకు దక్షిణ సమర్పించకూడదని మొదట అనుకున్నాడు. కాకా మహాజని మిత్రులతో ఒకరు విగ్రహారాధన, వ్యక్తి పూజలను నమ్మేవాడు కాదు. ఒకసారి అతడు కేవలం కుతూహలం వలన 2 షరతులపై మాత్రమే కాకా మహాజన్తో కలిసి షిరిడీ రావడానికి అంగీకరించాడు. 1 తాను బాబాకు నమస్కరించనని, 2 ఆయనకెట్టి దక్షిణ సమర్పించనని. తర్వాత ఆ ఇద్దరూ షిరిడీ చేరి మసీదు ప్రవేశించగానే బాబా అతని కేసి చూచి ఎంతో మృదువైన స్వరంతో ఓహో తమరొచ్చారే అన్నారు. ఆయన కంఠధ్వని సరిగ్గా అతని తండ్రి గొంతులా ఉన్నది. అది వింటూనే అతడు పులకించిపోయి పొంగిపొర్లే భావోద్రేకంతో అరే సరిగ్గా మా నాన్నగారి గొంతే అని ముందుకు దూసుకుపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. సాయి అదేమీ పట్టించుకోకుండా కాకా మహాజని వైపు మాత్రమే చేయి చాపి దక్షిణ కోరారు. అతని మిత్రుడు కిన్నుడై బాబా నన్ను దక్షిణ అడుగురేమి అన్నాడు. సాయి దక్షిణ సమర్పించడం నీకు ఇష్టం లేదు కనుక నిన్ను అడగడం జరగదు. అయినా నీవు ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా సమర్పించవచ్చు అన్నారు. అతడు కూడా దక్షిణ సమర్పించాడు. బాబా అతనితో మనల్ని వేరు చేసే అడ్డుగోడును తొలగించు, దాన్ని నశింపచేయి. అప్పుడు ఒకరినొకరం చూడగలుగుతాము, ప్రత్యక్షంగా కలుసుకుంటాము అన్నారు. మోడక్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మోడక్ 1907లో ఉద్యోగం కోసం దులియా వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు బాబాసాహెబ్ బాటే మొదటిసారిగా అతని సాయి గురించి చెప్పాడు. అతడు పైకి దర్శించాలన్న ఆసక్తిని ప్రకటించాడే కానీ నిజానికి ఆ విషయమై అతడు ఏమాత్రమూ శ్రద్ధ వహించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే బాటే ధూలియాలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలిచాడు. ఆ రోజులలో అతని ముఖ వర్చస్సులో తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటం అవుతుండేది. అప్పుడు మళ్ళీ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బాలాబాటే సాయిని దర్శించమని మోడక్తో మళ్ళీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే మోడక్ ప్రభుత్వ పని మీద సంగమనేర్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ పని పూర్తి కాగానే అతనికి షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతడు కోపర్గాం చేరి తన మిత్రుడు మీర్కర్ను కలుసుకున్నాడు. అక్కడ బాలాబాటే మరొక మిత్రుడు తోడయ్యారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు 2 రూపాయల చొప్పున బాబాకు దక్షిణగా సమర్పించాలని వేరుగా పెట్టుకుని మిగిలిన పైకం ఖర్చులకు ఉంచుకొని షిరిడీ చేరారు.
అటు తర్వాత విషయం మోడకు ఇలా చెప్పాడు. మేము షిరిడీ చేరి బాబాకు ఒక్కొక్కరము కొబ్బరికాయ, అగరబత్తి సమర్పించాం. బాబా నా కళ్ళల్లోకి చూస్తూ నాకేమైనా దక్షిణిస్తావా అన్నారు. నేను రూ. 2 సమర్పించాను. తర్వాత ఆయన నా మిత్రుడిని కూడా అడిగారు. అతను రూపాయి మాత్రమే ఇచ్చాడు. బాబా నవ్వి, మనుషులంతా మోసగాళ్ళు. మొదట రూ. 2 ఈ ఫకీరుకు దక్షిణగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు. కానీ తర్వాత రూపాయి మాత్రమే సమర్పిస్తారు. వేరే జేబులో నీ ఖర్చులకు చాలినంత ఉన్నది కదా అన్నారు. నా మిత్రుడు సిగ్గుపడి మరో రూపాయి సమర్పించాడు. అప్పుడు బాబా మమ్మల్ని వాడాకి పొమ్మన్నారు. మాకు వాడా ఎక్కడుందో తెలియక భక్తుల్ని అడిగితే వారు మాకు సాటే వాడాకు చూపించి అక్కడ ఒక వేప చెట్టు ఉన్నది, దానికి ప్రదక్షిణ చేసుకో అన్నారు. మేము అలానే చేశాము. అప్పుడక్కడ బాలాసాహెబ్ ఉన్నారు. అతను మమ్మల్ని చూచి ఎంతో సంతోషించి చివరికి ఎలాగో బాబా నిన్ను రక్షించుకున్నారే అన్నాడు. తర్వాత కొంత సమయంలో సంతోషంగా గడిపి బాబా అనుమతితో మేము కోపర్గాం తిరిగి వచ్చేసాం. అదే సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకు నేను సకుటుంబంగా కాండేష్ వెళ్ళవలసి ఉన్నది. మా వాళ్ళందరూ దారిలో సాయిబాబాను దర్శించాలని కోరారు. మేము కోపర్గాం చేరి మీర్కర్ ఇంట్లో బస చేశాం. మేము షిరిడి వెళ్ళదలిచామని చెప్పగా అతనే మాకు టాంగా ఏర్పాటు చేశాడు. బాబాను దర్శించి భోజనానికి మళ్ళీ ఇక్కడికే రండి అన్నాడు. మా జట్కా షిరిడీలోనే ప్రవేశించే సమయానికి బాబా లిండీకి వెళ్తూ మాకెదురయ్యారు. మేమందరము బండ్లు దిగి ఆయనకు నమస్కరించుకున్నాము. ఆయన మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నారు. మేము బాటే ఇల్లు చేరేసరికి అక్కడ దాసగను శ్యామ ఉన్నారు. కొంతసేపు అయ్యాక అందరము కలిసి మసీదుకి వెళ్ళాము. నేను షేరా పండ్లు బాబాకు సమర్పించాను. ఆయన ఒక బత్తాయి పండు తీసుకొని మాకు కొంచెం ప్రసాదం ఇచ్చి మిగిలింది అందరికీ పంచారు. ఆ తర్వాత మా అందరినీ కొద్ది రోజులు షిరిడీలోనే ఉండవలసిందిగా బాటే కోరాడు. మరలా బాబాను దర్శించినప్పుడు ఆయన మాకు ఊది ఇచ్చారు. శ్యామ, వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, అరే వాడు భార్య పిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రమే చేసి వెళ్ళమను. పాపం అక్కడ సాహెబ్ వీళ్ళ కోసం వేచి ఉండి వీధిని చూస్తూ ఉంటాడు అన్నారు. మీర్కర్ను గురించి బాబా ఎప్పుడు సాహెబ్ అని వ్యవహరిస్తారని తర్వాత తెలిసింది. బాబా సర్వజ్ఞులు అని తెలిసింది. ఇంతలో ఎవరో వ్యక్తి మసీదుకు వచ్చి ఒక మూల కూర్చున్నాడు. భక్తులిచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. మరొక వ్యక్తికి ఊదీ మాత్రం ఇచ్చారు కానీ ఆశీర్వదించలేదు. ఇంతలో ఆయన ఒక ముస్లింను ఫాతిహా చదవమన్నారు. ఆయన ఏది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. అక్టోబర్ 1910 నేను ఒక ముఖ్యమైన ఆఫీసు పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. ఒక గురువారం నాడు నేను కోపర్గాంలో దిగి బాబా దర్శనం చేసుకొని బొంబాయి వెళ్ళాలనుకున్నాను. ఒక మిత్రుడికి సంగతి తెలిసి నేను తప్పక మన్మాడ్లో ఒక రోజు అతనితో గడిపి వెళ్ళాలని జాబు రాశాడు. నేను అనుకున్న ప్రకారం షిరిడీ చేరి సాయికి నమస్కరించగానే ఆయన ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఇతను ఇప్పుడు చాలా ఖర్చులో ఉన్నాడు అన్నారు. భోజనం అయ్యాక ఆయన వద్ద సెలవు తీసుకోవడానికి మరలా దర్శించాను. శుక్రవారం రాత్రి మన్నాడులో మిత్రుని వద్ద ఆగి మన్నాడు బొంబాయి వెళ్ళాలని నా సంకల్పం. అలా అనుకోగానే ఆయన నా కేసు చూసి, ఏమంత తొందర, అతను అక్కడ లేడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు కానీ ఆ పూటకు ఆగిపోయాను. బాబా మా మాటలకు అర్థం ఏంటో తర్వాత తెలిసింది. కలెక్టర్ వద్ద నుండి టెలిగ్రామ్ రావడం వలన మన్మాడ్లో నా మిత్రుడు అకస్మాత్తుగా నాసిక్ వెళ్ళాడు. నేను తప్పక శుక్రవారం బొంబాయి చేరి సోమవారం వరకు అక్కడ ఉండవలసి ఉన్నది. కానీ బాబా నీవు ఆదివారం వరకు బయలుదేరొద్దు అన్నారు. నేను ప్రయాణం మానుకున్నాను. ఆ తర్వాత నేను నోల్కర్, దీక్షిత్ కలిసి పొలాల్లోకి బహిర్దేశానికని వెళ్తున్నాం. అప్పుడు వారిద్దరూ, నీకు బాబాపై విశ్వాసం ఉన్నదా? ఆయన నిన్నిప్పుడు బొంబాయి వెళ్ళడానికి అనుమతించలేదు కదా, నీకు అత్యవసరమైన పని ఉన్నది కదా, దాని సంగతి ఏం చేయదలుచుకున్నావు అన్నారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన నా మంచి కోసమే నన్ను ఆపారు అనుకుంటున్నాను అన్నాను. తర్వాత నేను మసీదులో కూర్చున్నప్పుడు బాబాతో శ్యామ, దేవా, బొంబాయిలో అతనికి అవసరమైన పని ఉన్నది కదా, అతను వెళ్ళడానికి మీరు అనుమతించరేమి అన్నాడు.
బాబా: వాడేమన్నా నీ ఇంటికొచ్చాడా? ఆ సంగతి నీకెందుకు? అని నా వైపు తిరిగి, నీవేమీ ఆందోళన పడకు అన్నారు బాబా. అలానే శుక్రవారం నుండి మంగళవారం వరకు గడిచింది. నాటి సాయంత్రం నేను నమస్కరించగానే మా బాబా నా శిరస్సు నిమిరి, నువ్వు ఊది తీసుకొని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు అన్నారు. నేను ఊది ఆయన చేతిలో పోస్తే అది నా నొసట ఆయనే పెట్టారు. నేను లేచి మసీదు నుండి ఒక మెట్టు దిగానో లేదో ఆయన, నీవు ఈ రోజు వెళ్ళవద్దు, కాలంతో నొప్పిగా ఉన్నది, రేపు వెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలొత్తుతూ కూర్చున్నాను. తర్వాత దాటేవాడలో మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒకనాటి రాత్రి తాత్యా సాహెబ్ చిలుం సిద్ధం చేసి పొగ తాగనారంభించాడు. అది చూసి నేను, నీకీ చిలుంగొట్టం ఎక్కడిది అని అడిగితే, దానికి బాబా ఇచ్చారని చెప్పాడు. అయితే ఇది సాయి ప్రసాదంగా నాకివ్వు అన్నాను. ఇదెందుకు, నీకు కావాలంటే బాబాని అడిగే తీసుకో అన్నాడతడు. మర్రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను మసీదుకు వెళ్లి కూర్చున్నాను. బాబా నా కేసి చూచి వెంటనే ఆ పక్కగా వెళ్తున్న కుమ్మరిని పిలిచి, నాకు వెంటనే చిలుంగొట్టాలు కావాలి అన్నారు. అతడు వెళ్ళగానే, బాబా: శ్యామ, మసీదులో ఆ మూలనున్న 2 చిలుంగొట్టాలు ఇవ్వు అని వాటిని తీసుకొని అటు ఇటు తిప్పి చూచి వాటిని నాకిచ్చి, వాటిని నా ప్రసాదంగా దాచుకో అన్నారు. నేను అడగకనే నేను కోరింది ఒక చిలుంగొట్టమైతే ఆయన 2 ప్రసాదించడం చూచి ఆశ్చర్యపోయాను. మరో రోజు అంటే బుధవారం తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నేను ఇంటి వద్దనున్నాను. 1.5 సంవత్సరాలు వయస్సు గల నా పాప నన్ను పిలుస్తున్నది. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సామాను సర్దుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్తుంటే దీక్షిత్తు నూలుకూరలో నన్ను చూచి నవ్వుతూ, ఏమిటి, సామానంతా సర్ది మంచి దుస్తులేసుకున్నావు, నీవు ప్రయాణాన్ని అవడానికి బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. నాకొచ్చిన స్వప్నం దృష్ట్యా ఆయన అనుమతిస్తారని నాకు తెలుసునని చెప్పాను. సరిగ్గా 8:30 నిమిషాలకు అందరము మసీదు చేరాము. ఆ సమయంలో బాబా తీవ్రమైన కోపంతో మసీదు ముంగిట పెద్దగా కేకలేస్తూ, తిడుతూ అటు ఇటు తిరుగుతున్నారు. మేము నివ్వెరపోయి అక్కడే నిలబడ్డాము. ఆయన కొద్దిసేపటికి శాంతించి తమ ఆసనంపై కూర్చున్నారు. మేము మసీదు ప్రవేశించి నమస్కరించగానే ఆయన నాతో, ఊదీ తీసుకుని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తున్నది. మా కాకా దీక్షితు, తాత్య ఒట్టి వెధవలు. నిన్ను భోంచేసి బయలుదేరమని వాళ్ళు పట్టుబడతారు. నీవు వాళ్ళ మాటలు వినకుండా వెంటనే బయలుదేరు అని చెప్పి శ్యామతో, నీవు కొబ్బరిగాం వరకు తోడుగా వెళ్ళు అన్నారు. నేను బాబాను చివరిసారిగా 1916లో దర్శనం చేసుకున్నాను.